శ్రీశైలం, ధవళేశ్వరం గేట్లు పునరుద్ధరణ, వెలుగొండ, తారక రామ సాగర తీర్థం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి 17,62,350 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలో నమోదు కాగా వ్యవసాయ రంగం వాటా 33.2%తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% కాగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83%గా నమోదయ్యింది. దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10% అని గర్వంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91%గా నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 2 విడతల వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకి ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు కాలానికి ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి రైతులు సహకారం అవసరం. తద్వారా కోతకాలంలో పంటలు తుఫాను బారి నుంచి రక్షించబడతాయి. భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశాం. 1,250 మెట్రిక్ టన్నులు సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించాం. ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద రైతులకు చెల్లించాం. వ్యవసాయ